బడంగపేట సర్కిల్ కి సంబంధించి మరి నిన్న బీజేపీ మాజీ కార్పొరేటర్ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో మరి ఆమె ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మంత్రాల చెరువు గురించి దీని గురించి ఆమెకి ఎంతవరకు అవగాహన ఉంది, ఏ చెరువు గురించి ఎంత అవగాహన ఉంది ఏంటి అనేది మరి ఆమెకే తెలియాలి, లేదంటే వాళ్ళ బీజేపీ వాళ్ళ నాయకులకు తెలియాలి. మేడం అంటే అభివృద్ధి, సబితా ఇంద్రారెడ్డి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే సబితా ఇంద్రారెడ్డి అని చెప్పి ఆమె నోటితో ఆమె చెప్తుంది. అది ఆమెకు కూడా తెలుసు. మరి అట్లా అభివృద్ధి అంటేనే మేడం అనే విషయం ఆమెకు కూడా తెలుసు. ఎందుకంటే మా పార్టీలోనే ఉండి డబ్బుల కమ్ముడు పోయి బీజేపీలోకి పోయి ఈ రోజు అవాకులు చెవాకులు మేడం గురించే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆమెని ఒకసారి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆ బీజేపీ నాయకురాలు ఎవరైతే ఉందో ఆమె చాలా మంచిగా అమ్మని సంబోధిస్తుంది. మహేశ్వరంకి సంబంధించిన అమ్మ అని మాట్లాడుతుంది. అమ్మ అని మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మాకు చెల్లె లాంటి దానివే, నువ్వు చిన్నదానివి కాబట్టి నీకు చెప్తున్నాం. నీకు తెలియకపోతే నువ్వు తెలుసుకో ఏ విషయాలైనా కూడా. మరి కబ్జాలు చేసిండ్రు, అవి చేసిండ్రు, ఇవి చేసిండ్రు ఇలాంటివి మాట్లాడకు. కబ్జాలు చేసిండ్రు ఎవరు అనేది నీకు కూడా తెలుసు. జనప్రియలో ఆ రూమ్ వేసుకొని మధ్యలో ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి దాన్ని ఒక ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ గా మార్చి దాని మీద లోన్లు పెట్టుకొని దాని మీద బిజినెస్ నడుపుతూ దాంట్లో కుర్రాళ్ళని కొంతమంది యూత్ ని జమ చేసుకొని అక్కడ పెట్టి అక్కడ గంజాయిలు తాగుకుంటా వాళ్ళకి ఫ్రీ వైఫైలు పెట్టి పిల్లలని వేరే రూట్లకు మార్చే విధంగా ఇవన్నీ చేస్తూ అక్కడ అవన్నీ చేసుకుంటా పెట్టి కుర్రాళ్ళని అందరినీ కూడా చెడగొట్టే విధంగా వాళ్ళని చేసే విధంగా చేస్తూ మరి చాలా అవాంఛనీయ సంఘటనలు అంటే జనప్రియలో 25 లక్షలకు సంబంధించి వాటర్ బిల్లుని మాఫీ చేసే దాంట్లో మేడం ఒకవేళ 25 లక్షలు మాఫీ చేస్తే పాలాభిషేకం చేస్తా అని చెప్పి ఇట్లాగే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో అక్కడక్కడ నిలబడి ఈ బ్లాక్ దగ్గర ఆ బ్లాక్ దగ్గర నిలబడి ఇక్కడ ఒకవేళ 25 లక్షలు మాఫీ అయితే నేను మేడం కి పాలాభిషేకం చేస్తా అని చెప్పి మాట్లాడింది. మరి ఎక్కడ పోయింది ఆ పాలాభిషేకం? 25 లక్షలు మాఫీ అయిపోయిన విషయం నీకు తెలియట్లేదా? నువ్వు లీడర్వేనా? నువ్వు లీడర్ అనే మార్క్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చిర్రు నీకు ఆ లీడర్ అనే మార్కు? ఈ రోజు నువ్వు అది ఆ మార్క్ వేసుకొని ఈ రోజు నువ్వు ఎవరైతే మార్క్ ఇచ్చిండ్రో నువ్వు వాళ్ళ మీదనే మాట్లాడతావా? ఎంతవరకు సమంజసం? ఒక బస్ స్టాప్ నీ జనప్రియలో నీ వార్డు ఏదైతే ఉందో ఫస్ట్ నీ వార్డులో నువ్వు ఎంతవరకు పని చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? సరే మంచి చేయకపోని కనీసం చెడు చేయకుండా ఉండాలి. నువ్వు మేడం గురించి మాట్లాడే స్థాయి నీది ఉందా? నీకు ఆ అర్హత ఉందా? నీకు కాదు మాకు కూడా అర్హత లేదు. ఎందుకంటే నువ్వు అమ్మ అని మాట్లాడినావు కాబట్టి నీకు చాలా చాలా మంచిగా సమాధానం చెప్పాలని చెప్పి మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరుగుతుంది. లేకపోతే నీకు ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నీకు ఆ అర్హత కూడా లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఒక బస్ స్టాప్ ని కూడా నువ్వు కాలనీలో ఉన్న ఒక 3-4 వేల మందికి సంబంధించిన బస్ స్టాప్ ని ఇరగొట్టి దాన్ని ఒక రూమ్ చేసుకొని దాన్ని కూడా సేమ్ అట్లా ఎంటర్ప్రైజెస్ పెట్టుకొని దాంట్లో కూడా బిజినెస్ చేసుకొని ఏదో లోన్లు లేపుకొని చేద్దామనే ఆలోచనతో నువ్వు దాన్ని కూడా ఇరగొట్టే దాంట్లో పోతే దానికి కూడా అడ్డు నిలబడి మేడం కి చెప్పి మళ్ళీ బస్ స్టాప్ ని పునరుద్ధరీకరించి దాన్ని మొత్తం మళ్ళీ బస్ స్టాప్ ని పెట్టి దాంట్లో మేడం ద్వారా మేడం గారి ఆదేశాలతో మళ్ళీ బస్సు నడపడం జరుగుతుంది జనప్రియాలో. నీకెంతవరకు అవగాహన ఉంది దీనిపైన? నీ కాలనీ గురించి నీ వార్డు గురించి నీకు అవగాహన లేదు. నువ్వు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ గురించి ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి నీకుందా? ఏమనుకొని మాట్లాడుతున్నావు? నీ నాయకులకు చెప్పు. అయినా నువ్వు బీజేపీలో నువ్వు నిన్నగాక మొన్న నువ్వు డబ్బులకు పోయి నువ్వు మాట్లాడే అర్హత నీకు ఉందంటావా? నీ ఉనికిడి కాపాడుకోవడానికా? ఉనికిడి కాపాడుకోవాలంటే ఏదైనా మంచి పని చేసి నువ్వు దాంట్లో అవి చేసి పెట్టుకో, నువ్వు రీల్స్ చేసి పెట్టుకో, వీడియోలు తీసి పెట్టుకో. అంతేగాని అమ్మని సంబోధిస్తున్నప్పుడు అమ్మని అమ్మలాగానే చూడు. సరే అమ్మలాగా చూడకు. పొద్దున్న లేస్తే ఎంత పని చేస్తుంది అనేది నీ నోటితో నువ్వు ఇప్పటికీ 100 సార్లు చెప్పినావు నువ్వు బీజేపీలకు పోకముందు. ఈ రోజు బీజేపీలకు పోగానే అంత తారుమారైపోతుందా? బీజేపీ నాయకులు కూడా అందరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజు అమ్మ అనుకుంటా అమ్మకే సున్నం పెట్టినామే, రేపు అన్న అనుకుంటే మీకేం చేస్తుంది అనేది మీరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన ఆ కార్పొరేటర్ ఎవరైతే మాజీ కార్పొరేటర్ ఉందో ఆమె ఇప్పుడు కూడా గ్రూపులలో కార్పొరేటర్ అని పెట్టుకుంటుంది. మాజీ అనేది మర్చిపోయింది, ఆమె ఇంకా ఉన్నా అనుకుంటుంది. మరి వాళ్ళ నాయకులకి చెప్పి వాళ్ళ ఇప్పుడు ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఎంపీ గారు మీకు చేత కాకపోతే ఎంపీ గారికి మేము చెప్పి పనులు చేయించుకుంటాం. ఎంపీ గారు ఇప్పుడు ఎంపీ గారు కాదు, మనకి ఇంతకుముందు మేము ఎంపీటీసీలు ఉన్నప్పుడు కూడా ఆయన ఎంపీ గారు. ఎవ్వరికి తెలియదు. మరి ఇప్పటిదాకా కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖం చూసిన వాళ్ళు ఎవ్వరం లేవు మా దగ్గర. ఏ రోజు ఏ దగ్గరకు వచ్చి ఏ ఒక కార్యక్రమానికి ఆయన డైరెక్ట్ గా వచ్చి ఈడ మాకు అభివృద్ధి కార్యక్రమం చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించలేవు. మరి అదే ఈ రోజు మేడం గురించి మాట్లాడితే నువ్వు కళ్ళు మూసుకున్నా కూడా నీకు మేడమే కనిపిస్తుంది. అందుకనే మాట్లాడితే నువ్వు అమ్మ అని మాట్లాడుతున్నావు. అభివృద్ధి అంటే అమ్మ అంటే అభివృద్ధి అని చెప్పి నీ నోటితో నువ్వు చెప్తున్నావు. ఇంతకంటే ఇంకా నీకు ఏం కావాలి ప్రూఫ్? నువ్వు మేడం గురించి మాట్లాడే అంత అర్హత నీకుందా? నేను మళ్ళొకసారి చెప్తున్నా, నీకు కాదు మాకు కూడా లేదు. ఆమె ఆ లెవెల్లో ఉంటది, నీకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి ఇంకొకసారి అట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడే ముందు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. ఎందుకు అంటే అమ్మ అంటున్నావు, అమ్మకి మేము కూడా బిడ్డలం కాబట్టి మా చెల్లెలాగా చెప్తున్నాం.
తస్మాత్ జాగ్రత్త. జై తెలంగాణ. చేసిన వారు వెంటనే మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే ఖబర్దార్ 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 ఖబర్దార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సవితమ్మ, సవితాంధ్రుడి గారి నాయకత్వం, సవితాంధ్రుడి గారి నాయకత్వం.